హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు ఎట్లున్నారు మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 214తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 214లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. మన వీడియోస్ చిన్నపిల్లల కొరికి మాత్రం కానే కాదు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నారి, మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? అక్కడే హ్యాపీగా ఉండిపోదాం. ఇది మన ఇల్లు కానే కాదు. ఇక్కడికి అసలు మనం రావద్దు. మనల్ని పరాయి వాళ్ళని చూసినట్టు చూస్తారు ఇక్కడ. అలా చూస్తే అది మన ఇల్లు ఎలా అవుతుంది? మనల్ని సొంత మనుషుల్లో ఎవరు చూస్తారో అదే మన ఇల్లు అవుతుంది. చకచకా పాలు తాగేసి మనం వెళ్ళిపోదాం. అక్కడ నాన్న ఉండడం అనుకుంటున్నావా? ఇప్పటి నుంచి నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. నీకు ఏ లోటు రానివ్వను. నిన్ను బాగా చూసుకుంటాను. అక్కడ అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య కూడా వచ్చేస్తాడు నువ్వు వచ్చావని తెలిస్తే. మామ కూడా వస్తాడు. నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. నిన్ను నేను పోషించుకుంటాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నువ్వు అమ్మమ్మ దగ్గర ఉండి నాకు సపోర్ట్ చేయాలి నాన్న. ఏదో ఒకటి చేసుకోరాని. భర్త పైన డిపెండ్ ఎందుకు అవుతావు? నీ సంపాదన నీకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని నాకు చాలా మంది చెప్పారు. కానీ నేను అసలు విననే లేదు. వారి మాటల్ని పెడచెవిన పెట్టాను. నా భర్తే కదా, తన సంపాదన అంతా నాదే కదా, అలా మాట్లాడుతున్నారేంటి అనుకునేదాన్ని. నాలాగా చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ అందరూ మీ డాడీలాగా ఉండరు కదా. అలాంటి వాళ్ళని కాదు నేను అనేది. మీ డాడీకి నేనెవరినో. అలాంటప్పుడు అతని ఇంట్లో మనం ఎందుకుంటాము? ఈ మంచం మనదే, తాతయ్య కొనిచ్చాడు. అందుకే కూర్చున్నాను. ఏమనుకోకు. మనమైతే వెళ్ళిపోదాం. నిన్ను కూడా ఎంత గొప్పగా పెంచుతానో చూడు. వామ్మో వామ్మో, రాణి ఏం చెప్తానవే నా మనవన్ గురించి? మనవరాలకి ఎప్పటికి ఇట్లనే అంటావు. మళ్ళా వాడు ఏడవంగానే ఊరుకొస్తావు. నాకేమన్నా కొత్త నావే? దీనికే ఎక్కడ దాకా పోయి ఆలోచిస్తున్నావు. బిడ్డను పెంచి పెద్ద చేసేదాకా ఆలోచిస్తున్నావు. 4 రోజులు అయితే నువ్వు వచ్చేస్తావు. ఎవరు నువ్వు? ఎవరినంటాంది ఇది? నిన్నే అంటున్నాను. ఎవరు నువ్వు? ఎవరంటావేంది? నీ అమ్మమ్మని. మా అమ్మమ్మ లేదు, ఎప్పుడో చనిపోయింది. రాజుగా నానమ్మని, నీకు అమ్మమ్మని కాదా? మర్చిపోయినా నన్ను? ఆ రాజుగాడే నాకేం గాడు. మధ్యలో నువ్వెవరివి? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా బిడ్డ పాలు తాగుతుంది, దిష్టి తగులుతుంది. మీకు నా గురించి అనవసరం. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. దాన్ని నువ్వు అప్పుడే కంట్రోల్లో పెట్టుంటే ఇక్కడ దాకా వచ్చుండేదా? మాట్లాడు మాట్లాడు, ఇలాగే మాట్లాడు. అందుకే నేను నీతో మాట్లాడను. నువ్వు ఆ రాజు ఒకటే. నీ బుద్ధిలే వచ్చాయేమో రాజుకి. నేను మీ రాజుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నీకేడుపు వస్తే నేనేం చేయాలి? ఇప్పుడు మస్తు గరం మీద ఉన్నావే, నేను తర్వాత వచ్చి మాట్లాడతా నీతోటి. అవసరం లేదు, వెళ్ళి నీ మనవడితోటి మాట్లాడుకో. చిన్నారి, నువ్వు పాలు తాగు. మనకి లేట్ అవుతుంది. మళ్ళీ చీకటి అయితే వెళ్ళడం కష్టం. రాణి, నువ్వు ఇప్పుడు నా మనవాడిని ఇసిపెట్టి పోయినావనుకో, కన్నయ్య నీ కొడుకే అని చెప్తా రాజుకు. బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను? గట్లా కాదే రాణి, నువ్వు ఓటే ఆడు ఎట్లుంటాడే పాపం. చెప్పమంటావా? మరి ఉంటావా ఇక్కడనే? చెప్పు, వెళ్ళి త్వరగా చెప్పు.
ఆలోపు శాశ్వతంగా నేను నీ దగ్గరకు వస్తాను. నా ఇద్దరు బిడ్డలు అనాథలవుతారు. నీ మనవడికి ఎలాగో చెల్లెమ్మ అమ్మ ఇద్దరే కదా ప్రపంచం. అట్లాంటి మాటలు మాట్లాడక రాని, నేనేదో అట్టిగన్నా. సరే, నీ ఇష్టం, ఏదైతే అదైతుంది. నీ బిడ్డకు ఏ గాలి గీలి సోకకుండా నేను చూసుకుంటా. మంచిది, పోయిరా. చిన్నవ్వ వీడియో బట్టి నాన్న తిడుతుంది. అయిపోయిందా? వెళ్ళిపోదామా ఇంకా? రాణి వరాని దీని రాని మొక్క మంగడి పోతే ఎంతసేపటి నుంచి వెళ్తానని ఈయనే ఉన్నావు, కదులుతాను లేవు. అయినా కట నీ చేత కాపీ తాగాక బాగా రోజులైతుంది. అట్నే కాపీ అట కలిపి పోవే. ఇదేంది ఇన్నదా? ఇన్నైనానట్టు ఎత్తందా? ఆనే రాని ఇన్నానికి డ్రెస్ ఇమ్మంటే ఇయ్యలేవేంది? నేను అప్పటి నుంచి వెళ్తానా నేను ఎత్తయ్యే బట్టలని. నువ్వు ఇమ్మంటే ఇయ్యకపోతే వినకపోతే ఆడేమో నిన్ను తిట్టే. అంటే గట్ల కాదే, నేను చెప్పిన వంతోటి. ఇక అదేం పని చేస్తుందో పనుల పడి మర్చిపోయినట్టున్నది. అంగిదాపోరా నేను ఎత్తా అని చెప్పిన. ఆడేమో సీరియస్ అయిండు. అంటే గట్ల కాదే, ఇక మీ అమ్మ తానం పోసుకొని తీసుకొస్తాంది నీ బిడ్డను. ఇటు ఏడ వండబెట్టు నా సపన ఇస్తుంది అన్న. సపన ఇద్దరి హైట్లు కొత్తందే. ఇదెంత హైట్ ఉన్నది అదెంత హైట్ ఉందని కొలిసింది. ఇక బట్ట లేకుండా మంచిగా కొలవచ్చు కదా అని అట్లనే వండబెట్టమన్నా. మీ అమ్మ వండబెట్టింది పోయి ఆట వేసుకుంటా కూర్చున్నది. అంగేసుడు మర్చిపోయింది. ఈ అడిగి అందుకే సీరియస్ అయ్యిండు. ఓ అమ్మ, ఏంది గిరి అమ్మోరు తల్లి చూసినట్టే చూస్తుంది. బామ్మ, ఈ నిజంగానే అమ్మోరు తల్లి లెక్క కనబడుతుంది. నన్ను చంపెత్తదా ఇంత అమ్మోరు తల్లి? భయపడ్డావా చిన్నారి? వాళ్ళెవరు? పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళని చూస్తే అమ్మకి ఇలాగే కోపం వస్తుంది. నిన్ను మాత్రం అమ్మ ఎప్పుడు కోప్పడదు, తప్పు చేయనప్పుడు మాత్రమే. తప్పు చేస్తే అమ్మ కోపడుతుంది, గుర్తుంచుకో. వదిన, అక్కడ హాల్లో అన్ని బ్యాగులు లగేజ్లు ఉన్నాయి. ఎవరివి అవి? లగేజ్ ఎవరిదైతే నీకెందుకే యాప్రాచి మొహం దానా? ఇదట నీకు మేనత్తనట. దాని యాప్రాచి మొహం అది. నీకంటే దాని పోలికలే వచ్చాయంట. అదో పెద్ద అప్సరస మరి. దాని కూతురు కూడా దాని పోలికలేనంట. ఎందుకంటే హనీ క్యూట్గా పుట్టింది కదా. మనకి ఆ క్యూట్నెస్లతో పని లేదమ్మా. మంచి ఆలోచనలతో ఉండాలి. మంచి మనసుతో ఉంటే అదే క్యూట్నెస్. పైనుంచి మెరుగులు దిద్దుకోవడం అవసరం లేదు. నువ్వు తెల్లగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే, ఎలా ఉన్నా అమ్మకి ఒక బిడ్డవే. మనం ఎన్నో సాధించగలం. ఆ అమ్మాయి అని కూడా చులకనగా చూస్తుంది ఈ లోకం. వెనకడుగు వేయొద్దు నాన్న. ఈ అమ్మే నీకు రోల్ మోడల్ అయ్యేలా చూస్తాను. దీనికి కొవ్వు బలుపు అన్నీ బాగైనాయి. నా అంతటా నేను దీని రూమ్కి వచ్చి మాట్లాడిస్తే బలుపు ఎక్కి చూస్తలేదు. దీనికి ఉన్నంత అహంకారం ఎవరికీ ఉండదు లోకంలో. దీని ఇక్కడనే చెంప మీద 4-5 వాయించబుద్దవుతుంది. నేను మాట్లాడిస్తే పట్టించుకోదా? నేను ఈ ఇంటి ఆడపడుచుని, నాకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి? మాట్లాడిచ్చినా మాట్లాడట్లేదు. వదినా, నీ చేతి కోల్డ్ కాఫీ తాగక చాలా రోజులవుతుంది వదినా. కాఫీ కల్పిస్తావా? వదినా, నేను సిజేరియన్ కాబట్టి ఇలా అటు ఇటు నడుస్తున్నాను. తీస్తారు బేబీని. అసలు నాకే నొప్పి తెలియలేదు. నువ్వు అసలు నార్మల్ ఎలా అయ్యావు వదినా? చాలా గ్రేట్ అసలు నువ్వు. అమ్మో, నువ్వు వదినా ఒక 1 ఇయర్ దాకా రెస్ట్ తీసుకోవాల్సిందే. నాకైతే డాక్టర్ 6 నెలలు అని చెప్పాడు. నువ్వు చాలా గ్రేట్ వదినా. నేను అదే చెప్తున్నాను మమ్మీకి. ఏంటి మమ్మీ వదినా ఎంత గ్రేట్, తన పనులన్నీ తనే చేసుకుంటోంది చకచక అని రోజు అన్నాను. అసలు నార్మల్ అయితే కూర్చోరాదు, నిల్చోరాదు. అన్నయ్య కూడా అదే చెప్తున్నాను వదినా. అసలు నీ కూడా సిజేరియన్ చేస్తే అయ్యిపోతుండే. ఇక ఫస్ట్ డెలివరీ మీ అమ్మ వాళ్ళే కదా, వట్టిగా డబ్బులు కొన్ని సేవ్ చేద్దామని మీ మమ్మీ వాళ్ళకి అట్లా వేయించిండట అన్నయ్య. అంటే వదినా నువ్వు మస్తు గ్రేట్ వదినా. వీళ్ళకి పిచ్చి పట్టింది. పిచ్చి కుక్కలు మురిగినట్టు మురుగుతూనే ఉంటాయి. దారిన పోయే పిచ్చి కుక్కల్ని మనం పట్టించుకున్నామనుకో, అది వచ్చి మనల్నే కరిచిపోతుంది. అందుకే దారిన వెళ్తూ ఉంటే
ఎన్ని పిచ్చి కుక్కలు అరిచినా వాటిని పట్టించుకోవద్దు. మన గమ్యం వైపు మనం వెళ్ళాలి. రాణి, అదిగో ఇంకొకటి వచ్చింది. రాణి కారు తుడిచిందే. బ్యాగులు కార్లో పెట్టేసి అన్నాయిగా. పా, తొందర పోయి రాత్రి వండుకొని మళ్ళీ రేపు ప్రొద్దున వచ్చేద్దాం. నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావు చిన్నారి? డాక్టర్ అవుతావా? ఇంజనీర్ అవుతావా? నా బిడ్డ డాక్టరే అవుతుంది. నువ్వు ఆడపిల్లవి. పుట్టగానే లక్ష్మీదేవి అని నెత్తిన పెట్టుకుంటారు. మరి నువ్వు పెద్ద అయ్యి మీ అత్తగారింటికి వెళ్తావు కదా, వాళ్ళు మాత్రం నిన్ను లక్ష్మీదేవి అనరు, శని మొహం అంటారు. లక్ష్మీదేవి అలా ఎలా మారిపోతుంది మరి? ఇంట్లో ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి అని సంబరపడిపోతారు. మరి అదే ఆడపిల్ల ఇంట్లో అడుగు పెడితే ఎందుకు అలా అనుకోరు? గజ్జెలు కట్టుకొని పట్టులంగా వేసుకొని తిరిగితే లక్ష్మీదేవి ఇల్లంతా తిరిగినట్టుంటుందట. మరి అదే అమ్మాయి గజ్జెలు పెట్టుకొని చీర కట్టుకొని సంతోషంగా ఇల్లంతా తిరిగితే ఎంత ఆనందపడాలి. మరెందుకు అలా జరగదు? చూసే కళల్లో లోపాలుంటే శాంతిమూర్తి అయిన అమ్మవారు కూడా కాళికామాతలా కనిపిస్తుంది. అది అందరికీ కనిపించదు, తప్పు చేసే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. పెద్దయ్యాక నీ కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తూ కనిపిస్తే నువ్వు వాళ్ళని శిక్షించి తీరాలి. సాలిగా రాణి, మస్తు అవుతుంది కానీ దానిటిదే. దానిటిచ్చి నువ్వు కారెక్కు, చీకటి అవుతుంది మళ్ళా. పడుకో, ఇంకా విని విని విసిగెత్తిపోతుంది కదా, పడుకో. రాణి ఓవర్ చేయక చెప్తున్నా. ఎవరికైనా ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. నువ్వు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ప్రైవసీ తోటి మాట్లాడవా వాళ్ళందరితోటి? నేను వస్తే ఊరుకుంటావా? నేను కూడా అంతే. మా చెల్లె అమ్మ నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాం, మధ్యలోకి నువ్వు వస్తే ఎట్లా? అయినా ఎప్పుడైనా డోర్ నాక్ చేసే రావాలి, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా. ఊరికూరికి రావద్దు, అన్నీ గివే పట్టించుకుంటూ కూర్చుంటావు. నా చెల్లె చూడు, ఎప్పుడు బిడ్డనే పట్టించుకుంటుంది. నువ్వైతే మన బిడ్డను పట్టించుకుంటూనే లేవు. అంటే నువ్వే చూసినావు కదా హనీ ఎంత చబ్బీగా ఉందో. మన చిన్నారి చూడు ఎంత బక్క ఉంది. నువ్వు మంచిగా పట్టించుకోకపోతేనే కదా అట్లుంటుంది. అది మంచిగా పట్టించుకొని మంచిగా పాలిస్తే మంచిగా లడ్డు లడ్డు కాదా? తప్పు నీ వైపే ఉంది, అందుకే తిట్టినా. దానికి గంత రక్షణ ఎందుకు ఇస్తున్నావు? బొంబాయి అత్తకి వాళ్ళకి వీళ్ళకి చెప్పుడు అవసరమా? ఇంటి విషయాలు బయట కోనియద్దు. అంటే అది అది అంటే తప్పు నాది. అంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా. ఇది కళనని జమా. పిచ్చోడు వెళ్ళిపోయాడు చిన్నారి. మనం పిచ్చోళ్ళని ఇంకోసారి మన గదిలోకి రానివ్వద్దు. చాలా క్యూట్గా ఉన్నావు నాన్న, చిన్ని అమ్మవారు. రాణి, ఏమంటావు బిడ్డ? అడ్జస్ట్ అయి ఉండరాదానే? ఎంతైనా నీ మొగుడు, నీ భర్త ఏది చెప్తే గది తినాలే. గట్లా కోపాలకు పోయి సంసారం పాడి చేసుకుంటావే ఎందుకమ్మా? నేను నీకు బరువు అవుతా అని ఆలోచిస్తున్నావా? గట్లా కాదు బిడ్డ, నువ్వే ఆలోచించు. ఇప్పుడు కోపంగా పోతున్నావు వాళ్ళకి ఎదురువాడి. వాళ్ళు అద్దన్న పోతే ఎట్లుంటుంది చెప్పు? రేపటి రోజు నీ ముఖం వాళ్ళకి ఎట్లా చూపించుతావు? మళ్ళీడికి వచ్చినప్పుడు నీ ముఖం వాళ్ళకి ఎట్లా చూపించుతావు చెప్పు? అప్పుడు అద్దనంగా పోయినావు, ఇప్పుడు వచ్చినావు అని నిన్న వాళ్ళు ఎట్లా చూస్తారు? మంచిగా చూడరా అమ్మ నన్ను? చూడరు బిడ్డ, లోకం తీరే గట్ల పాడైంది. నువ్వు అపోజిట్గా పోయినావు అనుకో, అల్లిగా నిన్ను ఇంకా ఘోరంగా చూస్తారు. ఇంకా ఘోరంగా అంటే? నిన్ను ఓర్వరిగా మాటలతోటి కొడతారు, అడ్డమైన చాకరీ చేయించుకుంటారు. ఇప్పటికన్నా ఇంకా ఘోరం చేస్తారు. ఇప్పటికన్నా ఘోరం అంటే ఇప్పుడు ఘోరమే కదా చేస్తున్నది వాళ్ళు. ఇక అడ్జస్ట్ కావాలి బిడ్డ. ఒక్కసారి పెళ్ళైతే ఆడపిల్ల గట్లనే వాడు ఉండాలి. ఇక మొగుడు ఓ రోజు తిడతాడు, ఒకరోజు ముద్దాడతాడు. తిడితే ఈయనట్టు ఉండాలి, కొట్టినా ఓర్చుకోవాలి, చూసి చూడనట్టు ఇడిచిపెట్టాలి. అంతేగాని వాళ్ళు ఏమో అన్నారో లేదో కానీ నేను పోతా అంటావానే గట్లా? రాణి, ఒకసారి సరితకు ఫోన్ చేయకపోయినావే? అప్పుడు నేను చేసినప్పుడు శరత్కి చెప్పినా అన్నది, వెహికల్ వచ్చినాక ఫోన్ చేస్తా అన్నది. మరి ఇంకా చేస్తలేదేమే? నేనైతే అన్ని చదువుకున్నా. అక్క ఏందక్క, నువ్వు కూడా గిట్ల చేయబడుతుంది? ఏమైందే? నువ్వు కూడా బట్టలు చదువుకున్నా అనబడుతుంది. ఆవిగా చదువుకున్నా, అట్నుంచి అటే పోతిగా. నేను ఓ 2 రోజులు అడుంటా పోతా. గీ కొంపలు నేను అడుగు పెట్టా మళ్ళా. గట్లంటవేందక్క? ఏ నువ్వో వాళ్ళవే నన్ను ఆపడానికి? నా స్వేచ్ఛ నాకున్నది, నేను అస్సలు అడుగు పెట్టాయిడా. నేను మాట్లాడేది నీ గురించి కాదక్క, నా బిడ్డ గురించి. బిడ్డ గురించా? అది చిన్నది,
తెలుసో తెలియక మొగుంతోటి కొట్లాడి పోతా అంటాంది. అది మొగుంతోటి కొట్లాడిందా? ఎవరు చెప్పిండ్రా నీకు? కొట్లాడంగా చూసినావేంది? అవునే రాని, కొట్లాడినావా నువ్వు? నేనేం కొట్లాడలే పెద్దమ్మ. ఆగో, కొట్లాడలేదట గానే ఏమో కొట్లాడిండ్రన్న పడుతుంది. ఏదో మనస్పర్ధలు వచ్చినాయి అక్క. ఓహో, ఎవరెవరికి? మా అల్లునికి దీని మీద కోపం వచ్చిందేమో. ఉహుం. ఎందుకు? ఇక ఇది ఏం చేసిందో. ఏం చేసింది? ఏం చేసినవే? ఏం చేయలే అమ్మా. ఏం చేయకముందే మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? ఈ మనవరాలు గంత బక్కగా ఎందుకుంది? ఇక ఉండరా అక్క, పిల్లలు అన్నాక అందరూ ఒక లెక్క ఉంటారా? కొందరిది బక్కపై ఉంటుంది, కొందరిది మొద్దు చెత్త ఉంటుంది కదా. నీది మొద్దు చెత్తనావే? మొద్దుకు మొద్దున్నావా నువ్వు? మొద్దుపోయి అనేది ఏందక్క గట్లా అంటున్నావు? నేను గింత బక్కగా ఉంటే నువ్వే అంటివేనే మొద్దు చెత్తున్నోళ్ళకు మొద్దోలో ఉడతారని. నా బిడ్డ నా లెక్క బక్కానే ఉంటుంది కదా అక్క. మరి నీ అల్లుడేందే దాన్ని గట్లా అంటాడు? మంచిగా తిని మంచిగా అవుతుంది అంటాడు. ఇక గదొక్కటి నాకు బాధ అనిపించింది కానీ. కొంచెమే బాధ అనిపించిందా? కొంచెం అంటే ఇక కొంచెం బాధ అయింది. వాడు నిన్న అనలే, వేరేటోళ్ళని అన్నాడు. వేరేటోళ్ళు అంటేనే నీకు గంత బాధ అవుతుంది. దాన్ని అన్నప్పుడు దానికి ఎంత బాధ కావాలి? నువ్వు గట్లా అనకక్క. మా సారు కూడా లేడు, దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయనో అర్థం కాని పరిస్థితి అవుతుంది. మళ్ళా చిన్నపిల్లగాళ్ళు గట్లనే చేసుకుంటారు. ఆయన ఇచ్చకపోతే ఎట్లా? గట్లా ఇచ్చకపోకుండా గట్టిగా పట్టుంచడానికే మనం ఉంటిమి పెద్దోళ్ళం. ఇప్పుడు ఆ మొండిది పోతే మళ్ళా అల్లుడు ఇంకెవరికన్నా అలవాటు అయితే ఏం చేయాలి చెప్పు? అది అద్దనుకున్నప్పుడు వానికి ఆడెటు గంగల పోతే దీనికి ఎందుకే? ఏనన్నా గంగల పోని. అయ్యో అక్క, అల్లుడిని గట్లాంటి మాటలు ఎందుకంటావు? నువ్వు అసలే ఇంటి ఆడబిడ్డవు, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఆడబిడ్డ లేదు, గాడిద గుడ్డు లేదు. నాకు దాన్ని ఓదార్చి ఇన్నే ఉండే అనడానికి కూడా మాట్లాడతలేవు. అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నది. గట్ల కాదక్క. ఏమైందే? నీకు బరువైతుందా చెప్పు? భయం అవుతుంది అక్క. భయం దేనికి? అగో ఇంతకుముందే బేబీ ఫోన్ చేసింది. రాణి, నేను పోతాన్నా, రాణి పోతాందని చెప్పిన. అది కూడా నీ దగ్గరికే వచ్చుంటా అంటుంది. ఇంకేందే, అత్తగాని అత్త నీకు అత్త కాబట్టే. నువ్వేం బాధపడకు చెల్లే. మీ సారు ఎప్పుడన్నా రాని దుబాయ్కి వెళ్ళి. నా తమ్ముడు బేబీ ఇద్దరు మీ ఇంటికి వస్తాడు. మనవరాల కోసం ఆడే ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చులని కాదక్క. ఏమన్నా కానీ వాళ్ళకొక రూమ్ ఉన్నా చాలు. పక్కపోనైనా కిరాయి అన్నా తీసుకుంటారు. నీకెందుకు? రాని ఫోన్ చేయ, పోదాం ఇక. మీ అమ్మ ఇన్నే ఉంటుందట, ఉండని. కీసి చెల్లే. అవ్వా గట్ల అంటావేందక్క? నేను గీడెందుకుంటా? నా బిడ్డిల్లని బిడ్డింటికి అత్తి. నీకు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ప్రేమ బాగా కుడుతుంది కానీ ఉండు మరి ఇన్నే. గట్ల అనకక్క. నా బిడ్డ మీద తప్ప నాకెవ్వరి మీద కొట్టుకోదు, కొడుకు మీద కూడా అంత కొట్టుకోదు నాకు. నా బిడ్డ అమాయకురాలక్క. అది ఒంటరిగా ఎట్లా మెలుగుతుంది బయట? ఇప్పటి వరకు బయట పోలేదు కాబట్టి గట్లున్నది. పోయినాక దానికే ధైర్యం వస్తుంది. అమాయకురాలు కాదు. ఆటుపోట్లు అనేటివి ఉంటాయి ఎవరికైనా. నేర్చుకుంటా ముందుకోవాలి.